पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। नमो नमः नमो नमः। ఓం శ్రీ గురుభ్యో నమః. ఈరోజు మీకు ఒక ముఖ్యమైనటువంటి నా అనుభవాన్ని తెలియచేయాలనుకుంటున్నాను. నా అనుభవం అంటే ఇది నిజానికి నా స్వప్న అనుభవం. స్వప్నం అన్నప్పుడు నిద్రపోతూ ఉన్నప్పుడు వచ్చేటటువంటి కళ అవుతుంది, అలాగే మెలకువలో ఉన్నప్పుడు వచ్చేటటువంటి ఒక ఊహ అవుతుంది. రెండు కూడా స్వప్నమే అవుతాయి. నిజానికి నాకు రెండు విధాలుగాను కూడా ఈ అనుభవం. ఈ మధ్యకాలంలో పదే పదే నాకు ఈ అనుభవం అందుతూ ఉంది, రాత్రి పగలు కూడా. అనుభవాన్ని మననం చేసి దాని మీద ధ్యానం చేసిన తర్వాత అది మీతో పంచుకోవాలి అనేది నాకు అర్థమైంది. అది మీరు కూడా అర్థం చేసుకుని మీరు నేను అనేటటువంటి భావన లేకుండా మనందరము కూడా ఆ కళ ఏదైతే ఉందో అది సాకారం అయ్యేలాగా చేయాలి అన్నది నాకు అర్థమైంది. ఈ మధ్యకాలంలో పగలు రాత్రి కూడా ఈ స్వప్నం నన్ను వెంటాడుతూనే ఉంది. దీని గురించి నేను ఆలోచిస్తున్నాను ఈ మధ్యకాలంలో. మీతో ఎప్పుడు పంచుకుందామా అని నేను కూడా నిజానికి ఎదురు చూస్తున్నాను ఈ రోజు కోసమని. సరే, అదేమిటంటే ఒక ద్వీపం ఉంది. అది చాలా విశాలమైనటువంటి ఒక ద్వీపం అనుకోవచ్చు. పూర్తిగా ఎన్నో వృక్షాలతో నిండినటువంటి ఒక అరణ్యంలాగా గోచరించేటటువంటి ఒక పెద్ద ద్వీపం అన్నమాట అది. ఆ ద్వీపంలో ఒక మహాత్ముడు, ఆయన తపస్సు చేసుకుంటున్నారు. ఆయన కేవలం ఇంకా అక్కడ అప్పటికి ఇంకా ఎవరు కూడా లేరు. అరణ్యంలో ఉండేటటువంటి ఆ జంతువులు, అలాగే పక్షులు, వృక్షాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. అలాంటి చాలా విశాలమైనటువంటి ఆ ద్వీపంలో
ఎంతో తేజవంతమైనటువంటి రూపం అయింది, ఎంతో గంభీరమైనటువంటి రూపం. నిజానికి ఆ రూపాన్ని చూడగానే నమస్కారం పెట్టాలి అనేటటువంటి భావన ఎవరికైనా ఏర్పడుతుంది. అలాంటి గంభీరమైనటువంటి రూపంతో, ఎంతో తేజస్సుతో కూడినటువంటి ఆయన నేత్రాలు, అలాంటి మహాత్ముడు అక్కడ తపస్సు చేసుకుంటున్నారు. అయితే కేవలము ఆ మహాత్ముడు ఒక్కరే అక్కడ ఉంటున్నారు. నేను అక్కడికి వెళ్ళి ఆ మహాత్ముడి దర్శనం చేసుకుని ఎందుకు అక్కడ ఆయనకు సేవ చేస్తూ నేను ఉండిపోయాను. ఆయనకు సేవ చేస్తూ ఉండిపోయాను. గంభీరమైనటువంటి ఆయన వాక్కు, ఆయన బోధ వింటూ అలా ఉండిపోయాను. ఆయనకు సేవ చేసుకుంటూ ఉండిపోయాను. తర్వాత ఏమైందంటే, చాలామంది అక్కడికి రావటం మొదలుపెట్టారు. ఎందుకంటే ఆయన దర్శనం కోసం కాదు, అక్కడ ఉండటం కోసం. వేరు వేరు ప్రాంతాల వాళ్ళు, అంటే ఆదిమవాసులు అంటారు చూడండి, ఆదివాసీలు అని, ఎక్కడో అరణ్యాల్లో ఉంటూ ఉంటారు వాళ్ళు. ఇలాంటి వాళ్ళందరూ అన్నమాట. వాళ్ళు ఉంటున్నటువంటి ప్రాంతాల్లో వాళ్లకు కొన్ని ఇబ్బందులు రావటం వల్ల, కొన్ని సమస్యలు రావటం వల్ల అలాంటి వాళ్ళందరూ కూడా ఇక్కడైతే ప్రశాంతంగా బ్రతకవచ్చు, ఇక్కడ ఎంతో ఖాళీ ప్రదేశం ఉంది, ఏదో చిన్న పంటలు పండించుకుంటూ ఆ వృక్షాల నుంచి వచ్చే వాటిని ఆరగిస్తూ ఇక్కడ బ్రతకొచ్చు అనేటటువంటి భావనతో అక్కడికి రావటం జరిగింది. అంటే ఊళ్ళు ఖాళీ చేసేసి అనేక మంది అక్కడకు, అనేక గ్రామాల నుంచి, అనేక ప్రాంతాల నుంచి అక్కడికి వచ్చారన్నమాట. అట్లా నిజానికి వచ్చిన వాళ్ళందరూ కూడా కొంత స్థలాలని వాళ్ళ అధీనంలోకి తీసుకొని వాటిని బాగు చేసుకొని వాళ్లకు తెలిసినటువంటి పంటలు పండించుకోవటము, అలాగే వాళ్లకు తెలిసినటువంటివి ఏవైతే ఉన్నాయో వాటిని చేసుకుని ఆ విధంగా వాళ్ళు జీవితాన్ని సాగించటం మొదలుపెట్టారు. వాళ్ళు కూడా మహాత్ముని దగ్గరికి వచ్చి అప్పుడప్పుడు నమస్కారం చేసుకుని వెళ్తూ ఉండేవాళ్ళు. క్రమేణా ఏమైందంటే వాళ్లకు చాలా భేదాలు వచ్చినాయి. ఎందుకంటే సుమారుగా ఒక 5-6 ప్రాంతాల వాళ్ళందరూ కూడా ఎవరి భాష వాళ్ళది, ఎవరి ఆచార వ్యవహారాలు వాళ్ళవి, వాళ్ళ దేవతలు వేరు, వాళ్ళ దేవుళ్ళు వేరు, వాళ్ళ ఆరాధన విధానాలు వేరు, వాళ్ళ ఆహార అలవాట్లు వేరు, వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాలు వేరు, వాళ్ళ భాష కూడా నిజానికి వేరుగా ఉంది. దానివల్ల ఏమైందంటే మాది గొప్పది అంటే మాది గొప్పది అని కొన్ని భేదాలు వచ్చినాయి. ఆ తర్వాత మేము గొప్ప అంటే మేము గొప్ప అని భావాలు ఏర్పడ్డాయి. మళ్ళీ వాళ్ళలోనే వాళ్లకు చీలికలు ఏర్పడ్డాయి. నేను పెత్తనం చేయాలంటే నేను పెత్తనం చేయాలి, నేను గొప్పవాడిని అంటే నేను గొప్పవాడిని, ఈ తండాకు నేనే రాజుని అని ఒకడు, కాదు నేను అని వాళ్ళల్లో వాళ్ళు కొట్టుకుంటున్నారు.
ప్రక్కన వర్గం వాళ్ళతోనూ కొట్లాటకు దిగుతున్నారు. దాంతో హింస మొదలైంది. వాళ్ళను వీళ్ళు కొట్టటము, వీళ్ళు వాళ్ళని కొట్టటము, చివరికి చంపుకునేదాకా ఇది సాగుతూ వెళ్ళింది. ఒకరి పొడ ఒకరికి గిట్టటం లేదు. ఇది పరిస్థితి. వాళ్ళలో కొంతమంది అక్కడ తపస్సు చేసుకుంటున్నటువంటి ఆ గురుదేవుల వారు ఆ మహాత్ముని దగ్గరకు వచ్చి, తండ్రి ఇది పరిస్థితి, దీన్ని ఏదైనా మీరు కాస్త చక్కదిద్దకూడదా అని అడిగారు. అడిగినప్పుడు ఆయన ఎంతో సహృదయతతో వాళ్ళలో ముఖ్యమైన వాళ్ళని అందరినీ కూడా అక్కడికి రమ్మని పిలిచారు. ఆయన మీద ఉన్నటువంటి సద్భావనతో వాళ్ళందరూ కూడా అక్కడికి వచ్చారన్నమాట. ఆ రోజు నిజానికి నేనైతే అక్కడ లేను. వారు వేరే పని మీద నన్ను వేరే దగ్గరికి పంపించటం జరిగింది. దాంతో నేను కొద్ది రోజులు అక్కడ లేను. నేను అక్కడ వారి నాకు ఏ పని అయితే అప్పచెప్పారో ఆ పని పూర్తి చేసుకొని మళ్ళా నేను వారి సేవకై అక్కడికి వెళ్ళటం జరిగింది. వెళ్ళేటప్పటికీ నాకు ఆశ్చర్యం అన్నమాట. ఎంత ఆశ్చర్యము అంటే వాళ్ళందరూ కూడా ఎంతో సఖ్యతతో, ఎంతో ఒకరి పట్ల ఒకరు ప్రేమతో మాట్లాడుకుంటూ అలా వ్యవహరిస్తున్నారు. అంటే వరుసలు పెట్టి మాట్లాడుకుంటున్నారు. అంటే వాటిని తండాలు అంటారు, లేకపోతే గ్రూపులు అంటారు. ఒకరికి సంబంధం లేదు, అయినా సరే వాళ్ళు అన్న అని పిలుచుకుంటున్నారు, నా తమ్ముడు బాగున్నావా అని పిలుచుకుంటున్నారు, ఏం బాబాయ్ బాగున్నావా అంటున్నారు, ఏం పెద్దయ్యా ఎందుకు నువ్వు ఆ పని చేస్తున్నావు, నేను చేసి పెడతానుగా అని చెప్పేసి వేరే వాళ్ళు వచ్చి వాళ్ళు పని చేసి పెడుతున్నారు. ఒకళ్ళకొకళ్ళు ఆ విధంగా సహాయం చేసుకుంటున్నారు. ఒకళ్ళనొకళ్ళు ఆలింగనం చేసుకుంటున్నారు. ఒకళ్ళకొకళ్ళు శుభాకాంక్షలు తెలియచేసుకుంటున్నారు. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. నిజానికి ఇది కళ, నిజమా? వీళ్ళు ఎట్లా మారిపోయారు? ఏమైంది వీళ్ళకు? ఇంత మార్పు ఏ విధంగా వచ్చింది? ఈ కొద్ది రోజుల్లో ఏం మాయ జరిగింది ఇక్కడ? అక్కడ ఉన్నటువంటి 5-6 ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా కలిసిపోయి ఉన్నారు. వేరువేరుగా అసలు కనపడటం లేదన్నమాట. వాళ్ళ వేషభాషలు వేరుగా ఉన్నా కానీ ఆ మాట్లాడుకునే విధానంలో ఎంత ఆత్మీయత, ఎంత దగ్గర భావన కనపడుతుందంటే నాకు కళ్ళు చెమరుస్తున్నాయి. ఆనందంతో నిజానికి ఉక్కిరిబిక్కిరి అవుతున్నాను నేను. ఎట్లా జరిగింది ఇది? ఏం జరిగింది? వెళ్ళి నిజానికి వారిని ప్రార్థించాను నేను. తండ్రి గురుదేవా, ఇది ఎట్లా జరిగింది? ఈ మాయ ఏం చేశారు మీరు? ఏం మాయ చేశారు ఇక్కడ? వీళ్ళు ప్రతిరోజు కూడా కొట్టుకునేవాళ్ళు, తిట్టుకునేవాళ్ళు, చివరికి చంపుకోవటం కూడా చూసాము. ఒకరి ఆస్తులు ఒకరు ధ్వంసం చేసుకునేవాళ్ళు, నీచాతి నీచంగా ప్రవర్తించేవాళ్ళు కదా. అలాంటి వాళ్ళు ఈరోజు వీళ్ళకందరికీ ఏమైంది ఇక్కడ? ఒకరికొకరు ఆ విధంగా సాయం చేసుకుంటూ అన్నా అని పిలుచుకుంటున్నారు, బాబాయ్ అని పిలుచుకుంటున్నారు, పెద్ద ఆయన అని ఆప్యాయంగా పిలుచుకుంటున్నారు. పని చేయలేని వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము చేస్తాం, నువ్వెందుకు కూర్చోనన్నా అంటున్నారు. ఏం చేశారు అంటే
గురుదేవుల వారు చెప్పారు ఏమని అంటే, నేనేం చేయలేదు, నేనే మాయా చేయలేదు, నా దగ్గర ఏ మహిమ లేదు, నా దగ్గర ఏ మహిమ లేదు, నేను ఏ మాయా చేయలేదు, ఉన్నదేదో చెప్పాను. నేను ఉన్నది ఏదో చెప్పారా? ఏమున్నది? ఏం చెప్పారు గురుదేవా మీరు? ఏం చెప్పారు? మీరు చెప్పినటువంటి ఆ బోధ అంతగా పనిచేసింది అంటే నిజానికి ఏం చెప్పారు నేను తెలుసుకోవచ్చా అన్నాను. అదేం రహస్యం కాదు నాన్న, నీకు తెలిసిందే అన్నారు. నాకు చాలా ఆశ్చర్యం వేసింది ఇది విని, చాలా ఆశ్చర్యం వేసింది. వారిని ప్రార్థించాను చెప్పమని. ఏం లేదు నాన్న, వాళ్ళకున్నటువంటి సంబంధం ఏమిటి అనేదాన్ని నేను చెప్పాను అన్నారు. వాళ్ళకున్న సంబంధం ఏమిటి? వేరే వేరే వాళ్ళు వాళ్ళ భాషలు వేరు, వాళ్ళ సంస్కృతి వేరు, వాళ్ళ సాంప్రదాయం వేరు. మునపెన్నడు ఒకళ్ళనొకళ్ళు చూసుకోలేదు కూడా అని వాళ్ళు. అలాంటి వాళ్ళకి వాళ్ళ సంబంధం అన్నది తెలియచేశాను అని చెప్తున్నారు గురుదేవుల వారు. వాళ్ళకి సంబంధాలు లేవు కదా గురుదేవా, వాళ్ళకి ఏ సంబంధము లేదు కదా. వేరే వేరే జాతులకు చెందినటువంటి వాళ్ళు, వేరే వేరే కులాలకు చెందినటువంటి వాళ్ళు, వేరే ప్రాంతాలకు చెందినటువంటి వాళ్ళు, వేరే భాషకు చెందినటువంటి వాళ్ళు కదా గురుదేవా. వాళ్ళకి ఎట్లా సంబంధం కలిసింది? ఏ సంబంధంతో వాళ్ళని దగ్గర చేశారు అంటే ఆ తండ్రి, ఆ గురుదేవుల వారు ఒక చిరునవ్వు నవ్వి, అది అనాది సంబంధం నాన్న అన్నారు. అనాది సంబంధం. కొంచెం అర్థమవుతుంది. అనాది సంబంధం నాన్న, అది అంతము లేనటువంటి సంబంధం నాన్న, అది ఆత్మ సంబంధం నాన్న. అది వాళ్లకు నేను తెలియచేశాను. వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళల్లో ఉన్నటువంటి ఆ ఆత్మభావన ఏదైతే ఉందో వాళ్లకు తెలిసేలాగా చెప్పాను నేను. ఆ ఆత్మ ఏదో కాదు, పరమాత్మే అని చెప్పాను నేను. వాళ్ళందరికీ కూడా భక్తి ఉన్నది. ప్రాంతాలు వేరైనప్పటికీ కూడా, వాళ్ళ ఆరాధనలు వేరైనప్పటికీ కూడా, వాళ్ళ ఆచారాలు వేరైనప్పటికీ కూడా, వాళ్ళ భాష వేరైనప్పటికీ కూడా వాళ్ళకి భగవంతుడంటే ఇష్టం ఉంది నన్ను. ఆ భగవంతుడు సజీవమా నిర్జీవమా అని అడిగాను. వెంటనే వాళ్ళందరూ చెప్పారు ఏమని అంటే, భగవంతుడు నిర్జీవం ఎలా అవుతారు స్వామి? భగవంతుడు సజీవమే కదా, భగవంతుడు జీవమే అయి ఉండాలి కదా అన్నారు. అనగానే నేను చెప్పాను ఏమని అంటే, మీలో జీవం మరి భగవంతుడే అయి ఉండాలి కదా అంటే ఆలోచనలో పడ్డారు నాన్న. ఆలోచనలో పడి, అవును మాలో జీవం మరి భగవంతుడే అయి ఉండాలి, జీవం భగవంతుడు అన్నప్పుడు మాలో జీవం కూడా ఆయన అయి ఉండాలి కదా అని వాళ్ళ వెంటనే వాళ్ళ నోటెమ్మటే మాట్లాడేలాగా చేశాను నాన్న. అలాగే ఇక్కడ మీ దేహంలో ఈ పనులన్నీ జరుగుతున్నాయి అంటే దానికి కారణం భగవంతుడే అయి ఉండాలి కదా అన్నప్పుడు, అవును అయి ఉంటారు అని కూడా అన్నారు నాన్న. ఈ విధంగా నేను మాట్లాడుతూ ఉన్నప్పుడు వాళ్ళగా వాళ్ళు మాలో భగవంతుడు ఉన్నాడు అనేటటువంటిది వాళ్ళగా వాళ్ళు ఒప్పుకున్నారు నాన్న. మరి మీ అందరిలోనూ కూడా భగవంతుడు ఉన్నాడు అన్నప్పుడు మరి ఎందుకు గుర్తు చేసుకోవటం లేదు అన్నప్పుడు
తప్పైంది, ఇకపై గుర్తు చేసుకుంటామన్నారు. పైకి కనపడేటటువంటివన్నీ కూడా నిజానికి ఇప్పుడు మీరు పూజ చేసుకోవటానికి ఏర్పరచుకున్నటువంటి చిన్న చిన్న గుళ్ళ లాంటివే కదా, ఆలయాలు లాంటివే కదా. మరి ఇక్కడ ప్రతి దేహము కూడా ఆలయమే అయినప్పుడు, ప్రతి దేహంలోనూ కూడా ఆ దేవాది దేవుడు కొలువై ఉన్నప్పుడు, మీ దేహం ఒక ఆలయమైనప్పుడు, మీ దేహంలో ఆ తండ్రి కొలువై ఉన్నప్పుడు ఎందుకు మీరు పట్టించుకోవటం లేదు అని అడిగినప్పుడు వాళ్ళు ఇది అర్థం చేసుకున్నారు. నాన్న, ఎదుటి వాళ్ళని చూస్తున్నారు, నిజానికి ఎదుటి వాళ్ళలో ఉన్నటువంటిది భగవంతుడే కదా. మీరు ఒక కోరిక కోరినప్పుడు ఆ కోరిక వినిపించుకుంటున్నది భగవంతుడు అన్నది మీకు తెలుసు. మీరు గుడికి వెళ్ళకుండానే ఎన్నోసార్లు ఎన్నో కోరికలు కోరుకోవాలా? అలా కోరుకుంటున్నప్పుడు మీ ముందు ఏ ఫోటో లేదు, ఏ విగ్రహము లేదు. మీ మనసులో కోరుకున్నారు. మీ మనసులో మీరు కోరుకున్న దాన్ని భగవంతుడు వింటున్నారు అనేటటువంటి నమ్మకం మీకున్నప్పుడు, ఎక్కడ ఉండి వింటున్నట్లు? మీ హృదయంలోనే ఉండి వింటున్నట్లే కదా. మీరు వేటకు వెళుతూ ఉన్నారు. ఏదైనా ఒక విపత్కర పరిస్థితి మీ ముందుకు వచ్చినప్పుడు, అప్పుడు మీరు ఆరాధించే భగవంతుణ్ణి నన్ను రక్షించు అని మీరు కోరుకుంటున్నారు కదా. అప్పుడు మీ మనసులో ఆ విధంగా కోరుకున్నప్పుడు లోపల ఉన్న భగవంతుడు మీ విన్నపాన్ని ఆయన వినిపించుకుంటున్నారనే నమ్మకం మీకుంది కదా. అంటే భగవంతుడు మీలో ఉన్నారనేటటువంటిది మీకు తెలుస్తూనే ఉంది కదా నాన్న. అలాంటప్పుడు ఒక భగవంతుడు ఉన్నటువంటి ఆలయాన్ని ఏ విధంగా మీరు దూషిస్తున్నారు? ఏ విధంగా ఆ దేహాలను బాధకు గురి చేస్తున్నారు? ఒక భగవంతుడు సజీవంగా కొలువై ఉన్నటువంటి ఆ దేహాలను ఎందుకు తిడుతున్నారు? ఎందుకు ఆ దేహాల గురించి అసహ్యంగా మాట్లాడుతున్నారు? ఎందుకు ఆ దేహాలను నరుకుతున్నారు? ఎందుకు ఆ దేహాలకు అపకారం చేస్తున్నారు అని అడిగినప్పుడు నిజానికి వాళ్ళందరూ కూడా ఆదిమవాసులు వాళ్ళందరూ కూడా కన్నీళ్లు కార్చారు నాన్న. ఆ తర్వాత వాళ్ళందరూ కూడా క్షమించమని వేడుకున్నారు గురుదేవుల వారిని. ఆ తర్వాత గురుదేవుల వారు వాళ్లకు ఇంకా కాస్త బోధ వినిపించారు. ఆ తర్వాత వాళ్ళలో ఆ మార్పు వచ్చింది అనేది ఇదంతా కూడా నాకు గురుదేవుల వారు చెప్పారు. నిజానికి నాకు చాలా ఆశ్చర్యం వేసింది ఇదంతా విని. ఎంత చిన్న విషయం ఇది, కానీ దీని ఫలితం ఎంత గొప్పగా ఉంటుంది. ఎవరైనా చేయవచ్చు, తేలిగ్గా అవగాహన చేసుకోవచ్చు, తేలిగ్గా ఆచరించవచ్చు, తేలిగ్గా ఎదుటి వాళ్లకు చెప్పవచ్చు, తేలిగ్గా ఎదుటి వాళ్ళలో ఒక మార్పు వచ్చేలాగా చేయవచ్చు. ఎంత గొప్ప విషయం గురుదేవుల వారు చెప్పినటువంటిది. ఆ తండ్రి పాదాలకు నమస్కరించాను. ఒక మాత్రమైనటువంటి సన్నివేశం అది. ఆ తండ్రి ఆశీర్వదించారు. ఇలాగే చేయండి నాన్న, ఇలాగే చేయండి, ఇదే చేయాల్సింది, ఇలాగే చేయండి అని ఆయన ఆశీర్వదించారు. మెలకువలోకి వచ్చాను. మెలకువలో నుండి మీతో మాట్లాడుతున్నాను. ఇది కల కాని కళ.
కల కాని యథార్థం ఇది. దీన్ని అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. సరే, ఇదంతా కూడా నా కళ. ఈ కళను కాస్త ఇంకా అట్లా ఉంచుదాము. ఇప్పుడు ఒక విషయాన్ని మనం మాట్లాడుకుందాం. మెలకువలోకి రండి. మెలకువతో మనం ఇప్పుడు ఒక విషయాన్ని మనం మాట్లాడుకుందాం. ఇక్కడ మనం చూసినట్లయితే మనకు కనపడుతున్నదంతా కూడా సంబంధాలు, ప్రత్యేకించి మానవ సంబంధాలు. ఈ సంబంధాలు అందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. ఎన్ని రకాలైనటువంటి సంబంధాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరూ కూడా ఈ సంబంధాలను గుర్తు చేసుకుంటూనే ఉంటారు. గుర్తు చేసుకుని ఒక సంబంధం ఉంది అంటే అక్కడ ఆనందపడుతూ ఉంటారు. సంబంధం ఉంది అని తెలుసుకోవటానికి కొంతమంది ఎంతగానో ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాగే సంబంధం ఉంది అనేటటువంటిది తెలిసిన తర్వాత ఆనందపడుతూనే ఉంటారు. ఆ సంబంధాన్ని ఇంకా పెంచుకోవటానికి ప్రయత్నం చేస్తూనే ఉంటారన్నమాట. ఈ సంబంధాలను మనం చూసినట్లయితే వేరే దేశాలకు వెళ్ళినప్పుడు మీరు ఎవరైనా మన దేశం వాళ్ళు కనపడితే, ఓ మా దేశమేనా అని చెప్పేసి అలా మీకు సంతోషం కలుగుతుంది అని చెప్తూ ఉంటారు. మన దేశం వాళ్ళని అక్కడ చూశాను నేను. మన రాష్ట్ర సంబంధం, దేశ సంబంధం, రాష్ట్ర సంబంధం. మన రాష్ట్రం వాళ్ళే, మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళే, మన తెలుగు వాళ్ళే. భాషా సంబంధం వాళ్ళు మన గుంటూరు వాళ్ళే, మన ప్రాంతం వాళ్ళే. ఇది ప్రాంత సంబంధం. అసలు మన ఊరు వాళ్ళేనంట. గ్రామ సంబంధం, భాషా సంబంధం. గుంటూరులో అసలు మన కాలనీలోనే ఉంటున్నారట. మన కాలనీలోనే ఉంటున్నారు. మన వాళ్ళే. రండి కూర్చోండి. వీధి సంబంధం, మన వీధిలోనే ఉంటున్నారు. మన వాళ్ళే మన వీధిలోనే ఉంటున్నారంట వీళ్ళు. మీ ఫోన్ నెంబర్ చెప్పండి, నా ఫోన్ నెంబర్ చెప్తాను. మనకి ఎంతో సంబంధం ఉంది ఇక్కడ. అలాగే మత సంబంధం, మన మతం వాళ్ళే వీళ్ళు. కుల సంబంధం, మన కులపాడే, మనవాడే, మన కులం వాడే. కుల సంబంధం. గోత్ర సంబంధం, మన గోత్రం వాడే అనేటటువంటి సంబంధం అన్నమాట. అలాగే డబ్బు సంబంధం, ఇచ్చి పుచ్చుకునే సంబంధం. ఆస్తి సంబంధాలు, ఆఫీస్ సంబంధాలు, మా ఆఫీస్లో పనిచేసేవాళ్ళు అనేటటువంటి ఒక సంబంధం. మా క్లబ్లో పనిచేసేవాళ్ళు అనేటటువంటి సంబంధం. మన పార్టీ వాడేరా, బాగా మనకి కావాల్సిన వాడు మన పార్టీ వాడు, మన కులం వాడు, మన పార్టీ వాడు. పార్టీల సంబంధం, రాజకీయ సంబంధాలు. దానిలో కూడా మన వర్గం వాడే, మన వర్గమే. వర్గ సంబంధాలు. మన ఇంటి పేరు వాడే, ఇంటి పేరు సంబంధాలు. ఇంకా ఇలాగ చూస్తే మనం స్నేహ సంబంధం, మన స్నేహితుల్లో వాడే వీడు, మనవాడే అనేటటువంటిది. రక్త సంబంధం, అన్నదమ్ముల సంబంధం, అక్కచెల్లెళ్ళ సంబంధం, భార్యాభర్తల సంబంధం, తల్లి బిడ్డల సంబంధం, తండ్రి కొడుకుల సంబంధం.
అన్నీ సంబంధాలే సంబంధాలే సంబంధాలే. ఇక్కడ యజమాని సేవకుల సంబంధం చూడండి ఎన్ని సంబంధాలు ఉన్నాయో. చెప్పుకుంటూ పోతే ఇంకా ఎన్నో సంబంధాలు ఉన్నాయి. ఈ సంబంధాలన్నీ కూడా ఇక్కడ అందరికీ కూడా అనుభవమే. ఈ సంబంధాల మధ్యలో ఏం జరుగుతుంది అని చూస్తే, ఏదో ఒక సంబంధం ఉంది అన్నప్పుడు ఇక్కడ ఆనందపడుతున్నారు. ఆ సంబంధం ఉన్నది అని అనుకున్నప్పుడు వాళ్ళకి ఏదన్నా కొంచెం సహాయం చేయటానికి ప్రయత్నం చేస్తున్నారు. ఏదన్నా ఒక సంబంధం ఉంది అని తెలిస్తే వాళ్లకు ఏదో ప్రయోజనం చేకూర్చాలి వీలైతే అనేటటువంటి దాంతో ఇక్కడ ప్రయత్నం చేస్తారు. చూడండి, ఏ సంబంధమైనప్పటికీ కూడా సంబంధం ఉంది అని తెలిసిన తర్వాత ఆ సంబంధం ఉన్న వాళ్ళతో సఖ్యతతో ఉంటారు, స్నేహంగా ఉంటారు. వాళ్ళకి ఏదో ఒక సహాయం చేయాలి అనేటటువంటి భావనతో ఉంటారు అనేది మీకు అర్థమవుతుంది. ఈ సంబంధం ఉండటం వల్ల నా వాళ్ళు అనేటటువంటిది బలం వస్తుంది అని అనుకుంటూ ఉంటారు. సరే, ఇదంతా కూడా చూసినట్లయితే అన్నీ బాగున్నప్పుడు ఈ సంబంధాలన్నీ కూడా బాగానే ఉంటాయి. కానీ ఏదైనా తేడా వచ్చినప్పుడు ఈ సంబంధాలన్నీ కూడా చెడిపోతూ ఉంటాయి. అది ఏ సంబంధమైనప్పటికీ కూడా. చిట్ట చివరికి ఈరోజు తల్లి బిడ్డల సంబంధం కూడా ఎంతో దారుణంగా ఉంది అనేది చాలా చోట్ల మనం చూస్తున్నాం. కన్న తల్లిని చంపేసేవాళ్ళు ఉన్నారు, తండ్రిని హతమార్చేవాళ్ళు ఉన్నారు. వాళ్ళ స్వార్థంతో వాళ్ళ పనులకు అడ్డు వస్తున్నారని పిల్లల్ని హతమార్చేవాళ్ళని మనం చూస్తున్నాం. ఈ సంబంధాల వెనకాల స్వార్థం అన్నది ఒకటి పొంచి ఉంది అనేది కూడా మనకు అర్థమవుతుంది. భయంకరమైనటువంటి స్వార్థం. ఆ స్వార్థం అన్నది అనేక సార్లు ఈ సంబంధాలని చెడగొడుతుంది అనేది కూడా మనకు తెలుస్తుంది. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా ఈ సంబంధాలు ఉన్నప్పుడు సంబంధం ఉన్న వాళ్ళతో ఎప్పుడూ కూడా సఖ్యతతో ఉండాలనేది అనుకుంటున్నారు. ఇది అందరికీ కూడా తెలిసినటువంటి విషయమే కదా. ఈ సంబంధాలన్నీ కూడా దేహానికి సంబంధమే. ఈ సంబంధాలన్నీ కూడా శాశ్వతమైన సంబంధాలు ఏం కాదు. ఈ సంబంధాలన్నీ కూడా అక్కడ పరిస్థితిని బట్టి వచ్చేటటువంటి సంబంధాలే అంతే. బిడ్డలు ఉంటే తల్లి బిడ్డల సంబంధం అనేది వస్తుంది. బిడ్డలు లేనప్పుడు తల్లి బిడ్డల సంబంధం అనేది లేనే లేదు. పెళ్లి చేసుకుంటే భార్యాభర్తల సంబంధం వస్తుంది. పెళ్ళి లేకపోతే భార్యాభర్తల సంబంధం అనేది లేనే లేదు. ఒక పని చేస్తున్నప్పుడు యజమాని సేవకుడు సంబంధం వస్తుంది. పని చేయనప్పుడు ఆ సంబంధం అనేది లేనే లేదు. నువ్వెక్కడో ఒంటరిగా ఉన్నప్పుడు నీ కులమేదో గోత్రమేదో తెలియదు, ఏ ఊరో తెలియదు, ఏ వీధో తెలియదు, ఏ కాలనీలో తెలియదు, ఏ ప్రాంతమో తెలియదు. నీ పాటికి నువ్వు ఉంటున్నప్పుడు ఏ సంబంధము లేదు. ఈ సంబంధాలన్నీ కూడా ఇంత తాత్కాలికమైనటువంటి సంబంధాలు, మారేటటువంటి సంబంధాలు, దేహాలకు సంబంధమైనటువంటి సంబంధాలు. ఇవన్నీ కూడా దేహాలకు సంబంధమైనటువంటి సంబంధాలు. కేవలము దేహాలకు సంబంధమైన సంబంధాలు. ఈ దేహాలకు సంబంధమైనటువంటి సంబంధాలు వల్ల కొంతకాలం ఏదో ఈ సంబంధం బాగానే ఉంది అనిపిస్తూ ఉంటుంది. మళ్ళీ అదే సంబంధం ఎంతో బరువుగాను బాధగాను కూడా ఉంటుంది. అదే సంబంధం
హింసకు కారణమవుతూ ఉంటుంది, కొట్లాటలకు కారణమవుతూ ఉంటుంది, హత్యలకు కారణమవుతూ ఉంటుంది అనేది మనం చూస్తూనే ఉన్నాం. దీన్ని మార్చలేమా అన్నది. ఇది ఇలాగే కొనసాగుతుంది కదా. ఈ సంబంధాలే కదా మనకు తెలిసినటువంటి సంబంధాలు. ఈ సంబంధాలు కాక మరి నిజానికి మనకి ఏదైనా సంబంధం అంటూ ఉందా అసలు? ఇక్కడ మనుషులుగా మనం బ్రతుకుతున్నాము, మనకున్నది ఇదే సంబంధం. మనకున్నటువంటి ఈ సంబంధాలన్నీ కూడా మనకు అనేక సార్లు బాధ కలుగుతున్నాయి, అనేక మందికి భయాన్ని కలిగిస్తున్నాయి, ఆందోళన కలిగిస్తున్నాయి, అశాంతిని కలిగిస్తున్నాయి అన్నది తెలుసు. ఎందుకని ఈ విధంగా జరుగుతున్నది? ఒక్కసారి ఈ సంబంధం బాగుంది అని అనుకుంటున్నాం కదా, మన వాళ్ళే అనుకుంటున్నాం కదా, వాళ్ళ వల్ల మనకు బలము అనుకుంటున్నాం కదా. బలము అనుకున్నటువంటి సంబంధమే బలహీనమైన తర్వాత మనకు భయాన్ని కలిగిస్తుంది. మన వాళ్ళే అనుకున్నప్పుడు, ఆ సంబంధమే మనకి సంతోషాన్ని ఇస్తుంది అనుకున్నప్పుడు, ఆ సంబంధమే బెడిసి కొట్టినప్పుడు మనకు దుఃఖాన్ని కలిగిస్తుంది. ఈ సంబంధాలన్నీ కూడా ఈ విధంగా ఉన్నాయన్నమాట. అప్పుడప్పుడు ఈ సంబంధాల వల్ల ఉపయోగం ఉంది అనిపిస్తుంది, ఎన్నోసార్లు ఈ సంబంధాల వల్ల ఎంతో దుఃఖం కలుగుతుందనేది తెలుస్తుంది, ఎంతో దుఃఖం కలుగుతుందనేది తెలుస్తుంది. ఈ సంబంధం ఇలాగే కొనసాగుతూ ఉంటే ఈ భూమి మీద ఈ మనిషి ఇంకా ఇలాగే బ్రతకటం అన్నది జరుగుతుంది కదా. చూస్తున్నాం, మనం ఎన్నో సంవత్సరాల నుంచి మనం చూస్తూనే ఉన్నాం. ఈ సంబంధాలతోనే కదా మనం బ్రతుకుతున్నాం. మనం ముందు తరాల వాళ్ళు కూడా మరి ఈ సంబంధాలతోనే బ్రతకాలా? మనం ఇలాగే బ్రతుకుతున్నాము, మన ముందు తరాల వాళ్ళు కూడా ఈ సంబంధాలతోనే ఇలాగే బాధలు పడుతూ, ఇలాగే కొట్లాడుకుంటూ, ఘర్షణలు పెంచుకుంటూ, హింసకు కారణమవుతూ, హత్యలు చేసుకుంటూ, చంపుకుంటూ ఇలాగైనా బ్రతకాల్సింది అనేది. ఎందుకు ఈ విధంగా? ఈ సంబంధాలన్నీ కూడా అహంకారంతో కూడినటువంటివి. కేవలము అహంకారాన్ని పెంచేటటువంటి సంబంధాలే ఇవన్నీ కూడాను. దేహభావన పెంచేటటువంటి సంబంధాలే ఇవన్నీ కూడాను. రజోగుణాన్ని, తమోగుణాన్ని పెంచేటటువంటి సంబంధాలే ఇవన్నీ కూడాను. కేవలము మనకు తెలిసినటువంటివి ఈ సంబంధాలు మాత్రమే, అంతే. ఈ సంబంధాలతోనే, ఈ రజస్తోనే, ఈ తమస్సుతోనే ఇలాగే జీవితాన్ని సాగిస్తూ ఇదే మనం మన పిల్లలకు అందించబోతున్నామా? ఆలోచించాల్సినటువంటి విషయం. మరి ఇప్పుడు ఏమిటి దీనికి పరిష్కారం అంటే, మన తండ్రి మనకు ఎప్పుడో చెప్పారు, అసలు మీకు ఈ దేహ సంబంధం కాదు, దీన్ని మించినటువంటి ఆత్మ సంబంధం ఉంది అనేటటువంటిది చెప్పారు. ఆ సంబంధం నేను ఏర్పరిచినటువంటి సంబంధం అది. ఈ సంబంధాలన్నీ కూడా మీరు ఏర్పరచుకున్నటువంటి సంబంధాలవి. ఈ కులాలు, మతాలు, ఈ జాతులు, ఈ ప్రాంతాలు ఇవన్నీ కూడా మీరు ఏర్పరచుకున్నటువంటివి. మీ ఇంటి పేర్లు, మీ రంగులు, ఇవన్నీ కూడా మీరు ఏర్పరచుకున్నటువంటి సంబంధాలు. కానీ నేను ఏర్పరిచినటువంటి సంబంధం ఎంతో పవిత్రమైనటువంటిది. అది ఏ మార్పు లేనటువంటి సంబంధం. అది ఆ సంబంధం నాతోనే ముడిపడి ఉంటుంది. అది వేరే ఎవరితోనూ కాదు. ఆ సంబంధం నాతో ముడిపడి ఉండేటటువంటి సంబంధం.
ఏ హెచ్చు తెగ్గులు కూడా నేను చూడను, ఏ భేదాలు కూడా నేను చూడను, ఎవరిని కూడా నేను ఎంచను. వాళ్ళలా వీళ్ళలా అని నేను ఎవరిని కూడా చూడను. నాకందరూ ఒక్కటే, నాకంతా ఒక్కటే. ఇవన్నీ కూడా మీరు ఏర్పరచుకున్నటువంటి సంబంధాలు. మీరు ఏర్పరచుకున్నటువంటి సంబంధాలే మీకు బాధ కలిగిస్తున్నాయి. కానీ నేను ఏర్పరిచినటువంటి సంబంధం మీకెప్పుడూ బాధ కలిగించదు. నేను ఏర్పరిచినటువంటి సంబంధం ఏదైతే ఉందో ఆ సంబంధాన్ని మీరు తెలుసుకున్నట్లయితే, ఆ సంబంధంతో మీరు ఉంటూ ఇప్పుడు మీకు కావలసినటువంటి సంబంధాలు ఏవైతే ఉన్నాయో ఆ సంబంధాలను మీరు నిర్వర్తించుకుంటూ ఉన్నప్పుడు మీరందరూ కూడా సఖ్యతతోనే ఉంటారు, సామరస్యంతోనే ఉంటారు, శాంతితోనే ఉంటారు, ఒకరికొకరు ప్రేమను పంచుకుంటూనే ఉంటారు, ఒకరి పట్ల ఒకరు ఆత్మీయతతోనే ఉంటారు. అది ఎప్పుడు జరుగుతుంది అంటే నేను ఏర్పరిచినటువంటి సంబంధం, నా సంబంధం, మీ అందరితోనూ కూడా నాకు సంబంధం ఉంది. ఎప్పుడైతే మీ అందరితో నాకు సంబంధం ఉందో మీ అందరికీ కూడా ఒకరితో ఒకరికి సంబంధం ఉంది. ఇది భగవంతుడు చెప్తున్నటువంటి విషయం. ఇక్కడ ఈ సంబంధాల కన్నా కూడా అతీతమైనటువంటి సంబంధం, అనాది అయినటువంటి సంబంధం. ఇది కొత్తగా వచ్చినటువంటి సంబంధం కాదు. ఈ సంబంధం మీకెందుకు గుర్తు రావటం లేదు? మనవాడే అంటున్నారు కదా, మన కులపాడే అంటున్నారు కదా, మన ప్రాంతం వాడు అంటున్నారు కదా. నేనెందుకు గుర్తు రావటం లేదు? వాళ్ళలో ఉన్నటువంటి నేనెందుకు గుర్తు రావటం లేదు నీకు? నీ దేహంలో జీవస్వరూపంగా నేనున్నాను కదా. నీ దేహంలోని ప్రతి కణము కూడా, ప్రతి అవయవము కూడా వాటి పనులు అది చేసుకోవటానికి కారణమై నేనున్నాను కదా. నన్నెందుకు గుర్తు చేసుకోవటం లేదు? నన్నెందుకు గుర్తు చేసుకోవటం లేదు? నీ ప్రాంతాన్ని గుర్తు చేసుకుంటున్నావు, నీ కులాన్ని గుర్తు చేసుకుంటున్నావు, నీ మతాన్ని గుర్తు చేసుకుంటున్నావు, నీ ఇంటి పేరు గుర్తు చేసుకుంటున్నావు, నువ్వు ఉండే వీధి పేరు గుర్తు చేసుకుంటున్నావు, నువ్వు ఉండే గ్రామం పేరు గుర్తు చేసుకుంటున్నావు, నువ్వు చేసే పని గుర్తు చేసుకుంటున్నావు, నీ యజమాని పేరు గుర్తు చేసుకుంటున్నావు. అవన్నీ కూడా నీకు గుర్తుంటున్నాయే. మారేటటువంటివన్నీ కూడా మారేటటువంటివి. ఇవన్నీ కూడా గుర్తు చేసుకునేటంతా నీకు ఆ శక్తి ఇచ్చింది కూడా నేనే కదా. నా శక్తితో ఇవన్నీ కూడా గుర్తు చేసుకుంటూ ఇక్కడ నువ్వు ఏం చేస్తున్నట్లు నన్ను మర్చిపోయి వీటిని గుర్తు చేసుకుంటూ ఎదటి వాళ్ళలో కూడా వీటినే చూస్తూ నీకు తగ్గట్లుగా ఉంటే సంతోషపడుతున్నావు, ఆ తర్వాత దుఃఖపడుతున్నావు. ఇదా నువ్వు చేస్తున్నది ఇక్కడ? ఇదే కదా నువ్వు చేస్తున్నది? ఏం నీలో ఉన్నటువంటి నన్నెందుకు గుర్తు చేసుకోవు? నన్నెందుకు తలుసుకోవు నువ్వు? నీలో ఉన్న నేనే కదా వాళ్ళలో కూడా ఉన్నది. అదెందుకు నీకు గుర్తు రావటం లేదు? నాలో ఉన్నవాడే కదా అని ఎందుకు గుర్తు రావటం లేదు? నా రక్త సంబంధం అంటున్నావు. ఒక తల్లికి పుట్టినంత మాత్రాన రక్త సంబంధం అన్నది ఉందో లేదో కూడా తెలియదు నీకు. ఎందుకంటే నీ రక్తం వేరై ఉండవచ్చు, నీ తల్లి రక్తం నీ తండ్రి రక్తం వేరుగా ఉండవచ్చు, నీ అన్నదమ్ముల రక్తం కూడా వేరుగా ఉండవచ్చు. కానీ ఏ తేడాలు కూడా లేకుండా అందరిలో కూడా నేను సమంగానే ఉన్నాను కదా. నేను ఎప్పుడు కూడా ఏ మార్పు లేకుండా ఒకటిగానే ఉన్నాను కదా. అందరిలోనూ కూడా చైతన్య స్వరూపంగా ఉన్నాను కదా. నేను లేనప్పుడు నీ దేహం పరిస్థితి ఏమిటి? నిజానికి నేనే లేనప్పుడు ఈ దేహంలో పరిస్థితి ఏమిటి? నీ దేహంలో ఒక కణం కొత్తగా పుట్టాలి అన్నా నేనే. దానికి కారణం నేనై ఉన్నాను. ఆ కణం ఏ పని చేయాలో ఆ పని చేయటానికి కారణం నేనే అయి ఉన్నాను.
ఆ కణం ఎప్పుడు నాలో లయమవ్వాలో దానికి కారణం నేనే అయి ఉన్నాను. నీ దేహంలో ప్రతి కణము కూడా ఒక జీవి లాంటిదే. నిజానికి ఒక జీవి లాంటి ఆ కణానికి సృష్టి స్థితి లయకారకుడిని నేనే అయి ఉన్నాను. జీవనం సర్వభూతేషు. ఇక్కడ ఉన్నటువంటి జీవులన్నిట్లోనూ కూడా జీవస్వరూపంగా నేను ఉన్నాను. ఇదెందుకు నీకు గుర్తు రావటం లేదు? ఎందుకు నన్ను తెలుసుకోలేకపోతున్నావు అని భగవంతుడు ఒక ప్రశ్న అడుగుతున్నారు. ఆదిమవాసులు ఎక్కడో అరణ్యాల్లో బ్రతికేటటువంటి వాళ్ళు, చదువు సంధ్యాలు లేనటువంటి వాళ్ళు, ఈ ప్రపంచంతో సంబంధం లేనటువంటి వాళ్ళు, ఎక్కడో మారుమూల బ్రతుకుతూ ఉండేటటువంటి వాళ్ళు ఆ గురుదేవుల వారి బోధ విని వాళ్ళలో ఆ మార్పు చేసుకున్నారు. ఏ చదువు లేదు, వాళ్ళకు తోసింది వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. వాళ్ళకు తోసిన దాన్ని వాళ్ళు పూజించుకుంటూ ఉన్నారు. వాళ్ళలో ఎవరో ఒక పెద్ద ఆయన ఉంటాడు, ఆయన చెప్పినట్లుగా నడుచుకుంటూ ఉంటారు. వాళ్ళకి ఇష్టమైనది అది తింటూ ఉంటారు, వాళ్ళకి ఇష్టమైనట్టు ప్రవర్తిస్తూ ఉంటారు. కొన్ని అలవాట్లు వాళ్ళు ఏర్పరచుకున్నారు. వాళ్ళ అలవాట్ల ప్రకారంగానే వాళ్ళు జీవితాలు గడుపుతూ తరాలు మారిపోతూ ఉన్నా అలాగే ఉన్నారు వాళ్ళు. కానీ ఒక్కసారి ఆ గురుదేవుల వారి దగ్గరకు వెళ్ళినప్పుడు, ఆయన చెప్పినప్పుడు వాళ్ళకున్న సంబంధం ఏదో వాళ్ళు తెలుసుకోగలిగారు. వీటన్నిటికీ కూడా మిన్న అయినటువంటి సంబంధం, వీటన్నిటికీ కూడా అతీతమైనటువంటి సంబంధం, వీటన్నిటికన్నా కూడా పవిత్రమైనటువంటి సంబంధం, వీటన్నిటికన్నా కూడా శక్తివంతమైనటువంటి సంబంధం, యథార్థమైనటువంటి సంబంధం. మిగిలినవన్నీ కూడా మారివే, పోయేవే. యథార్థమైనటువంటి సంబంధం, ఎప్పుడు కూడా మారినటువంటి సంబంధం. ఈ సంబంధాన్ని గుర్తుంచుకున్నప్పుడు ఈ సంబంధం ఎప్పుడు కూడా శాంతిని ఇస్తూ ఉంటుంది. ఈ సంబంధం ఎప్పుడు కూడా శక్తిని ఇస్తూ ఉంటుంది. ఈ సంబంధం ఎప్పుడు కూడా ప్రేమను పంచుతూనే ఉంటుంది. ఈ సంబంధం ఎప్పుడు కూడా కరుణను వర్షిస్తూనే ఉంటుంది. ఈ సంబంధం ఎందుకు పెంచుకోలేకపోతున్నాము? కనీసం ముందుగా ఈ సంబంధాన్ని ఎందుకు గుర్తు చేసుకోలేకపోతున్నాము? ఈ సంబంధం ఒకటి ఉంది, నా ఎదురుగా వచ్చినటువంటి మనిషికి నాకు ఈ సంబంధం ఒకటి ఉంది, ఇది ముఖ్యమైనటువంటి సంబంధం, ఇది మారే సంబంధం కాదు. ఈ సంబంధం తర్వాతే మిగిలిన సంబంధాలు ఏవైనా అనేటటువంటి ఆలోచన ఎందుకు రావటం లేదు మనకు? ఒక దానిలో కూరుకుపోయి ఉన్నాం అంతే. ఒక ఊబిలో కూరుకుపోయి దాని నుంచి బయటకు రావాలనేటటువంటి ఆలోచన కూడా రావటం లేదు. ఒక నరక కోపంలో కూరుకుపోయి ఎంతో దుఃఖం అనుభవిస్తున్నప్పటికీ కూడా ఆ దుఃఖం నుంచి బయటపడాలనేటటువంటి ఆలోచన కూడా రావటం లేదు. ఇంకా నరకం పెంచుకుంటూ పోతున్నాము. ఈ సంబంధాలతో ఎన్ని రకాలుగా మనిషి ఇక్కడ బాధపడుతున్నాడు. ఈ దుఃఖం నుంచి బయటపడాలి అనుకున్నప్పుడు దానికి ఒక్కటే మార్గం, ఆత్మ సంబంధం పెంపొందించుకోవాలి. ఆత్మ సంబంధం పెంపొందించుకోవాలి. మన ముందు ఉన్నటువంటి ఒక పవిత్రమైనటువంటి సంబంధం, అది ఎంతో విశిష్టమైనటువంటి సంబంధం, అది అందరికీ మేలు చేసేటటువంటి సంబంధం, అది అందరినీ మార్చేటటువంటి సంబంధం, అది
అందరూ సుఖంగా, శాంతిగా, సంతోషంగా ఉండటానికి అవసరమైనటువంటి సంబంధం అది. ఒక సత్యయుగాన్ని మనం చూడగలుగుతాం. ఒక సత్యయుగాన్ని మనం చూడగలుగుతాం. అది నిజానికి పని ఇదేమన్నా అబద్ధమా? తండ్రి ఎంతగానో చెబుతున్నారు కదా మనకు. శ్రీమద్ భగవద్గీతలో మనకు ఎన్నిసార్లు చెప్పారు. తండ్రి చెప్తున్నారు, అహమాత్మ గుడాకేశ సర్వభూతాశే స్థిత. 10వ అధ్యాయం విభూతి యోగంలో 20వ శ్లోకం. అందరిలోనూ కూడా ఆత్మగా ఉన్నాను నేను, అందరిలోనూ కూడా ఆత్మగా ఉన్నాను నేను అని చెప్తున్నారు. బయట లోపల అంతటా కూడా ప్రతి జీవిలోనూ కూడా ఆత్మగా ఉన్నాను అని చెప్తున్నారు. ఇక్కడ భగవంతుడు ఉన్నాడా లేడా? భగవంతుడు ఇక్కడ ఉన్నాడు అని ఎందుకు అనుకోలేకపోతున్నాం? క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత. 13వ అధ్యాయం 2వ శ్లోకం. ఈ దేహాలన్నిట్లోనూ కూడా ఈ దేహాలను పాలించేటటువంటి పరమాత్మను నేను ఉన్నాను అంటున్నారు. క్షేత్రజ్ఞుడను నేనై ఉన్నాను అంటున్నాడు. ఈ దేహాలన్నిట్లోనూ కూడా ఈ దేహాలకు ఆధారమైనటువంటి వాడిని, ఈ క్షేత్రాలన్నిటికీ కూడా క్షేత్రజ్ఞుడనైనటువంటి నేను ఉన్నాను అంటున్నారు ఆయన. 13వ అధ్యాయం క్షేత్రజ్ఞ విభాగ యోగంలో 2వ శ్లోకం. ఈ క్షేత్రంలో ఆ క్షేత్రజ్ఞుడు ఉన్నారు, ఆ పరమాత్మ ఉన్నారు, ఆ పరమాత్మ ఉన్నారు, పరమాత్మ ఉన్నారు అని ఎందుకు అనుకోలేకపోతున్నాము? ఇదే 13వ అధ్యాయంలో సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం. పరమేశ్వరుడునైనటువంటి, పరంధాముడనైనటువంటి, పరమాత్మనైనటువంటి నేను అందరిలోనూ కూడా సమంగా ఉన్నాను. ఏ హెచ్చు తెగ్గులు లేకుండా, ఏ హెచ్చు తగ్గులు లేకుండా, ఏ భేదభావాలు లేకుండా అందరిలోనూ కూడా నేను సమంగా ఉన్నాను, సమంగా ఉన్నాను అనేది చెప్తున్నారు ఆయన. ఇదే 13వ అధ్యాయం క్షేత్రజ్ఞ విభాగ యుగంలో ఉపద్రష్ట హనుమంతాచ భర్త భోక్త మహేశ్వర అని చెప్తున్నారు. ఉపద్రష్ట దేహంలో ఉండి ఏం చేస్తున్నారట ఆయన? గమనిస్తూ ఉన్నారు, ద్రష్టగా ఉన్నారు, ద్రష్టగా ఉన్నారు. నీ ప్రతి ఆలోచన కూడా, నీ ప్రతి మాట కూడా, నీ ప్రతి కదలిక కూడా, ప్రతిదీ కూడా గమనిస్తూ 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 ఉన్నారు. అలాగే ఇక్కడ ఈ దేహంలో ఈ అవయవాలన్నీ కూడా వాటి పని అవి చేసుకోవటానికి ఆ శక్తిని ఆయన అందిస్తున్నారు. ఆ శక్తి ఆ పరమాత్మదే. నిజానికి ఈ దేహంలో ఉండి ఇవన్నీ కూడా చేస్తున్నటువంటి ఆ తండ్రి పరమాత్మే అని చెప్తున్నారు. నేనే 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 అని చెప్తున్నారు. అన్ని దేహాల్లోనూ ఉన్నారు కదా, అన్ని దేహాల్లోనూ కూడా ఉన్నారు కదా. ఆలోచించాలి. మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన. 15వ అధ్యాయంలో 7వ శ్లోకం. పురుషోత్తం ప్రాప్తి యోగంలో 7వ శ్లోకం.
మీరందరూ కూడా జీవులు కదా. ఆ జీవం అంటే ఏమిటనుకుంటున్నారు? పరమాత్మే. ఎందుకు గుర్తించలేకపోతున్నారు? ఎందుకు గుర్తించలేకపోతున్నాం? పరుగులు పెడుతున్నాం కదా. ఎక్కడో ఎతుకుతూ అక్కడున్నారు, అక్కడున్నారు. ఏం తిరుగుడిది? ఇక్కడ ఉన్నాను అని తండ్రి ఇంతగా చెప్తూ ఉంటే, శాస్త్రాలన్నిట్లోనూ కూడా ఇదే విధంగా చెప్తూ ఉంటే, అహంకారం అంతే. నేను అనుకున్నదే నిజం, నేను నమ్మినదే సత్యం. ఏమిటి ఇది? ఎందుకు ఈ అజ్ఞానం? ఎన్నాళ్ళు, ఎన్ని తరాలు ఇలాగే ఇదే విధమైనటువంటి అజ్ఞానంలో కూరుకుపోవాలి? నిజానికి పిల్లలకైనా నేర్పుకోవాలి కదా సత్యమేదో. ఇలాగే వాళ్ళ కళ్ళు మూసేసి గుడ్డివాళ్ళు లాగానే, చెవిటి వాళ్ళు లాగానే, మీరేది చెప్తే అది చేసుకుపోయేటటువంటి బొమ్మల్లాగానే తయారు చేయాలన్నా చెప్పండి. సత్యమేదో మన తర్వాతి తరాల వాళ్ళకైనా తెలియచేయాల్సినటువంటి బాధ్యత మన మీద లేదా? శాస్త్రమే ప్రామాణికము అని ఆ తండ్రి చెప్తున్నప్పుడు, తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే అని చెప్తున్నప్పుడు, శ్రీమద్ భగవద్గీత భగవాన్ వాచ, భగవంతుడు చెప్తున్నారు, మన తండ్రి మనకు చెప్తున్నారు. ఎందుకు వినిపించుకోము? ఎందుకు వినిపించుకోము? ఎవరు ఏది చెప్పినా వింటున్నామే, ఎవరు ఏది చెప్పినా చేస్తున్నామే. భగవంతుడు చెప్పింది ఎందుకు వినిపించుకోము? ఎందుకు చేయము? ఇదేమన్నా కష్టమా అంటే అది లేదు కదా. ఎందుకు ఇలాగా ఉందాం? జీవం ఆయన ఉన్నారు ఇక్కడ. జీవించి ఉన్నాను అంటున్నావు కదా, జీవం ఆయన రా బాబు, ఆయన. ఇది కూడా అర్థం కావటం లేదా? ఎందుకైనా కానీ ఆయనకి కృతజ్ఞత చెప్పాలి కదా నువ్వు. నేను ఇలా బ్రతికి ఉండటానికి కారణం నిజానికి తండ్రి నువ్వే అని చెప్పేసి ఒక్కసారి నా ఇలా గుండెల మీద చేవేసుకుని తండ్రిని స్మరించుకుంటూ, నా హృదయంలోనే ఉన్నావా తండ్రి అని చెప్పేసి అనుకోలేనటువంటి దౌర్భాగ్య స్థితిలో ఉన్నామా? సర్వస్య శాహం హృది సన్నివిష్టో, 15వ అధ్యాయంలోనే 15వ శ్లోకం. సర్వస్య శాహం హృది సన్నివిష్టో, అంతర్యామి లోపల ఉన్నారు ఆయన. భగవంతుడు లోపల ఉన్నారు, నీ హృదయంలో ఉన్నారు. హృది సన్నివిష్టో, హృది, నీ హృదయంలో కొలువై ఉన్నాను అని చెప్తున్నారు. కేవలము భగవద్గీతే కాదు, శాస్త్రాలన్నీ కూడా ఇదే చెబుతున్నాయి. తర్వాత తండ్రి చెప్తున్నారు, ఈశ్వర సర్వభూతానాం హృదయస్య అర్జున తిష్టతి. 18వ అధ్యాయంలో 61వ శ్లోకం. మరలా తండ్రి అదే చెప్తున్నారు. అన్ని జీవులలోనూ కూడా, అన్ని జీవుల హృదయాల్లోనూ కూడా నేను కొలువై ఉన్నాను అనేది చెప్తున్నారు ఆయన. ఇన్నిసార్లు ఇంతగా చెప్తున్నప్పటికీ కూడా మనం ఎక్కడ చూడాలనుకుంటున్నాము? ఆయన ఎక్కడ ఉన్నాను అని చెప్తున్నారు, ఆయన్ని ఎక్కడ తెలుసుకోమని చెప్తున్నారు, ఆయన్ని ఎక్కడ అనుభవానికి తెచ్చుకోమని చెప్తున్నారు. మనం ఎక్కడ అనుభవానికి తెచ్చుకోవటానికి మనం ప్రయత్నిస్తున్నాము? ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నాం? తండ్రి ఇంతగా చెప్తున్నప్పుడు ఆ తండ్రి కోరుకుంటున్నారు మనల్ని నిజానికి, మన్మనాభవ మద్భక్త మధ్యాజీ మాం నమస్కురు మామే వైశ్యసి యుక్తైవ ఆత్మానం మత్పరాయణం అంటున్నారు. నీ మనస్సు నా మీద లగ్నం చెయ్యి. నీ హృదయంలోనే ఉన్నాను కదా, ద్రష్టగా ఉన్నాను కదా, జీవంగా ఉన్నాను కదా, నీ దేహంలోని అవయవాలన్నీ కూడా ఆ విధంగా పనిచేయటానికి కారణమై ఉన్నాను కదా. నీ మనస్సు నా మీద పెట్టలేవా? మన్మనాభవ, నీ మనస్సు నా మీద పెట్టు.
నేను చెప్పింది వినిపించుకోలేవా? నేను చెప్పింది ఆచరించలేవా? నేనంటే ప్రేమ అంటున్నావు కదా, భగవంతుడంటే నాకు ఇష్టము అంటున్నావు కదా, భగవంతుడంటే నాకు విశ్వాసము అంటున్నావు కదా, నాకు భక్తి ఉంది అంటున్నావు కదా. నాకు భక్తుడిగా ఉండు. నీ దృష్టి నీ హృదయంలో ఉన్నటువంటి నా మీద ఉండాలి అని ఆ తండ్రి చెప్తున్నారు. ఇది వినిపించుకోకుండా అహంకారంతో మనం ప్రవర్తిస్తున్నప్పుడు, ఆయన మాట వినకుండానే మనం ఇలాగే ప్రవర్తిస్తున్నప్పుడు నిజానికి ఆ తండ్రి ఏం చెప్తున్నారో తెలుసా? 16వ అధ్యాయం దైవాసుర సంపద్ విభాగ యోగంలో ఆ తండ్రి ఏం చెప్తున్నారో తెలుసా? అహంకారం, బలం, దర్పం, కామం, క్రోధం సంశ్రిత మమాత్మ పరదేహేషు ప్రద్విషంతో అభ్యసూయక అంటున్నారు. నీ హృదయంలో నీ కొలువై ఉన్నటువంటి జీవస్వరూపమైనటువంటి ఆ తండ్రిని మర్చిపోయి నువ్వు అహంకారంతో, బలంతో, దర్పంతో, కామంతో, క్రోధంతో నీ ఇష్టం వచ్చినట్లుగా నువ్వు ప్రవర్తిస్తూ ఉన్నట్లయితే నీ దేహంలోనూ ఇతరుల దేహాల్లోనూ ఉన్నటువంటి నన్ను బాధకు గురి చేస్తున్నావు అంటున్నారు ఆయన. భగవంతుడు చెప్తున్నారు, నీకు ఈ మానవ జన్మ ప్రసాదించినటువంటి తండ్రి చెప్తున్నారు, నీ దేహంలో జీవస్వరూపంగా ఉన్నటువంటి తండ్రి చెప్తున్నారు, నీ దేహం ఇలా ఉండటానికి, ఇన్ని పనులు చేసుకోవటానికి కారణమైనటువంటి తండ్రి చెప్తున్నారు. ఇప్పుడు కూడా కనీసం జాలన్నా కలగదా అన్నది ఆలోచించుకోవాలి. మమాత్మ పరదేహేషు ప్రద్విషంతో అభ్యసూయక, నన్ను కించపరుస్తున్నావు, నన్ను అవమానపరుస్తున్నావు, నన్ను బాధకు గురి చేస్తున్నావు అంటున్నారు ఆయన. 16వ అధ్యాయంలో 18వ శ్లోకం. ఏం చేయాలి ఇప్పుడు? మన తప్పు మనం తెలుసుకోవాలి. ఈరోజు ఈ సమాజం అంతా కూడా దిగజారిపోతుంది అంటున్నారు. పేపర్లో ఏదైనా చదివినప్పుడు ఇక్కడ ఆక్రోశిస్తూ ఉంటారు, ఆవేశపడుతూ ఉంటారు, ధర్నాలు చేస్తూ ఉంటారు, నిరాహార దీక్షలు చేస్తూ ఉంటారు, తిట్టుకుంటూ ఉంటారు, కొట్టుకుంటూ ఉంటారు, చంపుకుంటూ ఉంటారు. బంధాలు ఉన్నాయి కదా, మరి ఆ బంధాలు ఏవి మిమ్మల్ని రక్షించటం లేదే, ఆ బంధాలు ఏవి కూడా మీకు శాంతిని కలిగించటం లేదే. దిగజారిపోతుంది, సమాజం దిగజారిపోతుందంట. ధర్మాలు అడుగంటిపోతున్నాయి, నీతి నియమాల యొక్క జాడ కానరావటం లేదు. యువత పతనమైపోతుందట. ఎందుకు ఈ కవర్లు, ఎందుకు ఈ మాటలు, అనవసరమైనటువంటి మాటలు? ఇవన్నీ కూడా నువ్వు దేని మీద నిర్మాణం చేసుకున్నావు? అహంకారం మీద నిర్మాణం చేసుకున్నావు ఈ బంధాలన్నిటినీ కూడా. కానీ వీటన్నిటికీ కూడా అతీతంగా దేవాది దేవుడు నీలో కొలువై ఉన్నారు కదా, నీ హృదయంలో కొలువై ఉన్నారు కదా. ఏ మార్పు లేకుండా అందరిలోనూ కూడా సమంగా ఆయన ఉన్నారు కదా. ఇదెందుకు గుర్తు రావటం లేదు నీకు? మనవాడే మనవాడే. ఇది వదిలిపెట్టి ఎవరిని చూసినప్పటికీ కూడా నా తండ్రి కొలువై ఉన్నారు ఇక్కడ. నీ తండ్రి గుర్తొచ్చి ఆ దేహంలో ఉన్నటువంటి తండ్రికి ఒక నమస్కారం పెట్టుకునే విధంగా నువ్వు మారినట్లయితే, ఆపై ఆ దేహంతో నువ్వు పరుషంగా మాట్లాడగలవా? తండ్రి ఉన్నారు ఆ దేహంలో. ఆ దేహాన్ని నువ్వు తిట్టగలవా? ఆ దేహాన్ని నువ్వు విమర్శించగలవా? అప్పటికీ నువ్వు అలాగే చేస్తుంటే నువ్వు అనుభవించి తీరుతావని చెప్తున్నారు అయితే. ఇక్కడ నువ్వు సుఖపడలేవు, ఆ పై కూడా నువ్వు సుఖపడలేవు. కబడ్డార్ తండ్రి చెప్తున్నది ఇది. ఇక్కడ సుఖపడలేవు. నేను ఇంతగా చెప్తున్నాను,
నీలోను ఆ దేహంలోనూ కూడా నేను కొలువై ఉన్నాను, నన్ను బాధకు గురి చేయకు అని అంటున్నారు ఆయన. అది మర్చిపోయి వాళ్ళను నువ్వు తిడుతున్నప్పుడు అహంకారంతో, బలంతో, గర్వంతో, దర్పంతో, దంభంతో నువ్వు అలాగే ప్రవర్తిస్తూ ఉన్నప్పుడు, వేరే వాళ్లకు నువ్వు బాధ కలిగిస్తూ ఉన్నప్పుడు, భయం కలిగిస్తున్నప్పుడు, ఆందోళన కలిగిస్తున్నప్పుడు, అశాంతి కలిగిస్తున్నప్పుడు తండ్రికి బాధ కలుగుతుంది. తండ్రికి బాధ కలుగుతుంది. దేవుడంటే ఇష్టం అనుకుంటున్నావు కదా. ఈ ఒక్క విషయం ఎవరిని చూసినప్పటికీ కూడా ఆ దేహంలో తండ్రి కొలువై ఉన్నారు. ఈ నమస్కారం అనేది కూడా మనకు అందుకే ఇచ్చారు. నీ దేహంలోనూ నా దేహంలోనూ ఉన్న తండ్రి ఒక్కడే అని తెలియటానికి. ఎంత గొప్పది ఇది నిజానికి. ఇక్కడ ఈ బొట్టు ఎదటి వాళ్ళని చూసినప్పుడు మనకి ఆ తండ్రి గుర్తు రావాలి. ఆ దేహంలో కూడా తండ్రి కొలువై ఉన్నారు అన్నది. నమస్కారం చూడండి, నిజానికి మనకి ఎంత గొప్పగా ఉందో. మీ దేహంలోనూ నా దేహంలోనూ కూడా ఉన్నది వేరు కాదు, ఒక్కరే, ఆ పరమాత్మే. ఆ విధంగా మన ఇద్దరికీ కూడా బంధుత్వం ఉంది. మన ఇద్దరికీ చాలా బంధుత్వం ఉంది. ఇది మనం ఏర్పరచుకున్నది కాదు, మన తండ్రి ఏర్పరిచిన బంధుత్వం. మనిద్దరికీ ఎంతో దివ్యమైనటువంటి బంధుత్వం ఉంది, ఎంతో పవిత్రమైనటువంటి బంధం ఉంది. ఈ బంధం అన్నిట్లాగా మనకి దుఃఖాన్ని కలిగించేటటువంటిది కాదు. మిగిలిన బంధాలన్నీ కూడా మనకి దుఃఖాన్ని కలిగించేటటువంటివి. ఈ బంధం అలాంటిది కాదు. ఈ బంధం మనకు స్నేహాన్ని కలిగిస్తుంది, శాంతిని కలిగిస్తుంది, కరుణను పెంచుతుంది, కృతజ్ఞత భావన పెంచుతుంది. ఈ బంధం ఎంతో శ్రేయోదాయకమైనటువంటి బంధం. ఈ మాత్రం గుర్తు చేసుకోలేమా? ఈ మాత్రం గుర్తు చేసుకోలేమా? ఎవరిని చూసినప్పటికీ కూడా ఈ దేహంలో ఉన్నటువంటి, నా దేహంలో ఉన్న పరమాత్మే ఆ దేహంలోనే ఉన్నారు. ఆ విధంగా మేమిద్దరమే కూడా బంధువులమే, ఆత్మ బంధువులము. మనందరము కూడా ఆత్మ బంధువులము. మనందరము కూడా ఆత్మ బంధువులము. మనందరము కూడా ఆత్మీయులము. ఆత్మీయత అంటే అది. ఆత్మబంధుత్వం అంటే ఇది. ఏదైనా ఎవరన్నా చేస్తే నాకు చాలా ఆత్మీయుడు అంటారు, చేయకపోతే శత్రువు అయిపోతారు. ఇది అలాంటిది కాదు. ఎప్పుడూ మారినటువంటిది బంధుత్వం ఇది. యథార్థమైనటువంటి బంధుత్వం, యథార్థమైనటువంటి పరమ పవిత్రమైనటువంటి బంధుత్వం. ఎంత గొప్పగా ఉంది నిజానికి. ఆలోచించుకుంటేనే అద్భుతంగా ఉంది కదా. ఆదిమవాసి వాళ్ళు, ఏమీ తెలవని వాళ్ళు, గురుదేవుల వారు ఆ 4 మాటలు చెప్తే వాళ్ళు అర్థం చేసుకుని వినిపించుకొని, ఆ తర్వాత అందరూ కూడా మేమందరము ఏకమే అని, మా అందరిలోనూ కూడా ఉన్నది ఆ పరమాత్మే అని ఆత్మీయ సంబంధాన్ని పెంపొందించుకోవటానికి ప్రయత్నించారు వాళ్ళందరూ కూడా. ఇక్కడ రిలేషన్స్ అంటారు. రిలేషన్స్ డెవలప్ చేసుకోవాలి అంటారు. ఏ రిలేషన్స్ డెవలప్ చేసుకుంటున్నారు? ఫిజికల్ రిలేషన్స్ డెవలప్ చేసుకోవటానికి తాపత్రయపడుతున్నారు. సంబంధాలు పెంచుకోవటానికి తాపత్రయపడతారు. స్నేహాలు పెంచుకోవటానికి తాపత్రయపడతారు. స్నేహ బంధం పెంచుకోవటానికి తాపత్రయపడుతూ ఉంటారు. చుట్టరికాలు, బంధాలు, బంధుత్వాలు పెంచుకోవటానికి తాపత్రయపడుతూ ఉంటారు.
ఏం బావుకుంటున్నారు? ఎంత ఘర్షణతో కూడి ఉన్నాయో తెలవంది ఎవరికి ఇక్కడ? ఈ బంధుత్వం గురించి ఎందుకు ఆలోచించలేకపోతున్నాము? ఇంత పరమ పవిత్రమైనటువంటి భగవంతుడు మనకు ఏర్పరిచినటువంటి బంధం ఇది. ఈ దేహాలు తల్లిదండ్రుల నుంచి వచ్చి ఉండవచ్చు, కానీ లోపల ఆ తండ్రి ఏర్పరిచినటువంటి బంధం ఇది. ఈ బంధుత్వం ఎంత పవిత్రమైందో చూడండి. ఇది అర్థం చేసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయం. మీరు అర్థం చేసుకుని మీరు ఆచరించటమే కాదు, లోకానికంతా కూడా తెలియచేయాలి. తేలికే కదా ఇది. కాస్త ఎదుటి వాళ్ళని చూసినప్పుడు నాలో ఉన్న పరమాత్మే వీళ్ళలోనూ ఉన్నారు అని ఆ తండ్రికి ఒక నమస్కారం. రోడ్లంట వెళ్తూ ఉంటారు కదా, రోడ్లంట వెళుతూ ఉన్నప్పుడు ఏ గుడి కనపడ్డా కానీ అని అనుకుంటారు కదా. అనుకుంటారా లేదా? అక్కడ శిలారూపంలో ఉన్నారు, ఇక్కడ జీవరూపంలో ఉన్నారు రామ్మ, జీవరూపంలో ఉన్నారు రామ్మ, ఇక్కడ జీవరూపంలో ఉన్నారు రా. ఎందుకు తలుసుకోలేకపోతున్నాము చెప్పండి? శిలారూపంలో ఉన్న తండ్రిని తలుసుకుని నమస్కరించుకుంటున్నావు కదా. రోడ్డు మీద వెళ్ళేటప్పుడు చెప్పులు తీసేసి మరి సైకిల్ దిగి ఇలా ఇలా అనుకుని నమస్కారం అని పెట్టుకుని వెళ్తున్నావు కదా, లోపలికి వెళ్ళటానికి ఖాళీ లేనప్పుడు. కానీ ఇక్కడ జీవరూపమై ఉన్నారు, సర్వము తానై ఉన్నారు. ఇక్కడ ఈయన్ని దర్శించగలము. ఇక్కడ యథార్థమైనటువంటి పరమాత్మను అనుభవపూర్వకంగా ప్రతి ఒక్కరూ కూడా మనిషి పుడితే చాలు ఇక్కడ దర్శించగలుగుతారు, అనుభవానికి తెచ్చుకోగలుగుతారు. 100కి 100 పాళ్ళు కూడా. ఎందుకంటే తండ్రి చెప్పారు. తండ్రి చెప్పిన తర్వాత ఇది అసత్యం ఎలా అవుతుంది? ఇక్కడ అనేక మందికి అనుభవం కూడా ఇది. అనేక మందికి అనుభవం అది. ఆ ఆనందంలో ఉన్నటువంటి గొప్పతనాన్ని ఆస్వాదించవచ్చు ప్రతి ఒక్కరూ కూడా. ఆ పరమానంద స్థితి ప్రతి ఒక్కరూ కూడా ఆస్వాదించవచ్చు. మీరందరూ కూడా దీన్ని అర్థం చేసుకుని మీ హృదయాల్లో ఆ తండ్రి ఉన్నారు అనేటటువంటి భావన స్థిరపరచుకుని, అలాగే ఈ విషయాన్ని అందరికీ కూడా తెలియచేయడానికి ప్రయత్నిస్తూ అందరిలోనూ కూడా పరమాత్మ ఉన్నారని గుర్తు చేసుకుంటూ నమస్కరించడానికి ప్రయత్నం చేస్తారని ఆశిస్తూ ఓం శ్రీ పరమాత్మనే నమః. ఓం శ్రీ పరమాత్మనే నమః. ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీ పరమాత్మనే నమః. ఓం శ్రీ పరమాత్మనే నమః. ఓం
श्री परमात्मने नमः। जय सच्चिदानंद।